హాయ్ గైస్, ఈరోజు అయితే మనం హైటెక్ సిటీలోని శిల్పారామంకి అయితే వచ్చానమాట. ఉప్పల్ శిల్పారామం ఆల్రెడీ చూశాను. మనం చూడని వాళ్ళు ఉంటే మన వీడియోలో ఉంటుంది చూడండి, మన యూట్యూబ్ లో. ఇక్కడ నుంచి ఒక 20 స్టాప్స్ దాటిన తర్వాత హైటెక్ సిటీ వస్తుంది అనమాట. డైరెక్ట్ గా మనం హైటెక్ సిటీకి టికెట్ తీసుకోవాలన్నమాట. ఒక 20 స్టాప్స్ దాటిన తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చాలా 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. 1 అవర్ పట్టకపోతే మినిమం 45 అవర్స్ అయితే పడుతుంది. ఫైనల్ గా నేనైతే వచ్చాను హైటెక్ సిటీ శిల్పారామం నుంచి. హైటెక్ సిటీ మెట్రో దిగిన తర్వాత ఒక 1 కిలోమీటర్ స్ట్రేట్ గా అలా నడుచుకుంటూ వచ్చేసండి. అక్కడ యూటర్న్ సిగ్నల్స్ ఉంటాయి, అక్కడ దాటిన తర్వాత ముందుకు వచ్చేసండి. ఫైనల్ గా ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము మా కెమెరామ్యాన్ తో పాటు. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్సన్ కి 60 రూపీస్ అట్లా ఉంది అనమాట. నేను నా కెమెరామ్యాన్ కి తీసుకున్నాను కాబట్టి 120 రూపీస్ అయింది. వాడి కూడా నేనే పెట్టుకోవాలిగా. ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుల బండి 100 బిలో ఉంటుంది అనమాట. చుట్టూ పార్క్ చుట్టూ ఒక రౌండ్ అయితే తిప్పుతాడు అనమాట. అందరినీ తిరగాలనుకుంటే మీరు తిరగవచ్చు. నేనైతే ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను. ఎంట్రెన్స్ ని అక్కడక్కడ అన్ని తిరుగుతుంటాను. ఇక్కడ డ్రాయింగ్స్ అయితే చేస్తున్నారు. దాని ప్రైస్ చూసి షాక్ అయ్యాను. 300 అయితే ఉంది. ఆయన బర్త్డే కష్టానికి 300 అంటే ఓకే పర్లేదు అనిపించింది. నేను నా ఫోటోని డ్రాయింగ్ చేయించుకుందాం అంటే మా కెమెరామ్యాన్ వద్దు కానీ మనకు అంత టైం లేదని చెప్పాడు. అసలుకే ఈవినింగ్ 6 అవుతుంది. 7:30 కల్లా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పాడు అనమాట. అక్కడ నుంచి కాస్త ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం బుట్టలతో న్యాచురల్ గా ఉన్నాయన్నమాట. ఏదో బుట్ట టైప్ లో ఉన్నాయి. అక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత కూజ టైప్ లో ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫుడ్ బోర్డింగ్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. 100 బిలోనే ఉంటుంది కాస్ట్ ని బట్టి. ఒక పర్సన్ బట్టి ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ కి మామూలు 4 మెంబర్స్ వరకు ఉందన్నమాట. అక్కడ నుంచి బోర్డింగ్ అయితే మేమేం తీసుకోలేదు. ఒక రౌండ్ చూసుకొని పబ్లిక్ అంటే సార్ ఇక్కడ ఫిష్ అయితే ఒక చెరువు టైప్ లో చేసేసి దాంట్లో న్యాచురల్ గా పెంచుతున్నారు అనమాట. చేపలు కూడా బాగా చాలా ఎక్కువనే ఉన్నాయి. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తూ ఉన్నాను. ఒక గుట్ట టైప్ లో ఉందన్నమాట. క్యాప్చర్ పార్క్ అని లోపల ఉంటుంది. అంతా ఎనిమల్తో తయారు చేసి ఉంటారు. మనిషి బొమ్మ, ఫిష్ బొమ్మ, అలాగే ఇంకో కొంచెం ముందుకు వెళ్తా చూడండి. రాయిని బాగానే చెక్కారు. జిప్ టైప్ లో ఉంది, జిప్ అని అనమాట. లోపల ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము. ఫొటోస్ కూడా దిగాం అనమాట. నేను కెమెరామ్యాన్. టైం వచ్చి 6:50 అవుతుంది. అక్కడ వాటర్ వాళ్ళు అప్పుడే ఆన్ చేశారు. ఫోటో తీయరా అని చెప్పాను. మా వాడిని వీడియో తీశాడు అనమాట యూట్యూబ్ కోసం. తర్వాత ఇంకా కొంచెం ఒక రౌండ్ వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్ళే దారిలో ర్యాబిట్స్ కనపడ్డాయి. డు నాట్ గివ్ ఎనీ ఫుడ్ టు ర్యాబిట్స్ అని పెట్టారు అనమాట. అక్కడ ర్యాబిట్స్ కి ఏం ఫుడ్ ఇవ్వద్దు అని చెప్పారు అనమాట. సరేలే అని ఒకసారి రౌండ్ తీసుకున్నాను. వీడియో అయితే తీసుకున్నాం. చూసినైతే మన యమదొంగ సినిమాలో రబ్బర్ గాజులని ఉంటుంది, అలాగే ఉంది. మొత్తానికి అయితే ఈ పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫ్రెండ్స్ తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ, పిల్లలతో కానీ వచ్చి ఎంజాయ్ చేయడం చాలా బాగుంటది. పార్క్ మాత్రం చిన్న పిల్లలు అయితే చాలా ఆడుకోవడానికి ఇంట్లో గేమ్స్ కూడా ఉంటాయి అనమాట. పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు దాంతో అయితే కూర్చొని. నేనైతే షూట్ చేసుకున్నాను. మొత్తానికి అయితే వీడియో తీసేసుకున్నాను. కృష్ణుతో అయితే కొద్దిసేపు అయితే ఫొటోస్ దిగాను. కృష్ణుని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. లోపల గోకులంలోకి వచ్చినట్టుంది. మీరు ఎంతమంది విజిట్ చేశారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.